గత ప్రభుత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జనసేన కార్యాలయం నందు ఆయన సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరం విజయానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు పట్టభద్రులు విద్యావంతులు సహకరించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత నిర్వహించడం కోసం శాసన మండలిలో కూడా ఎన్డీఏ కూటమికి బలం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి రాజశేఖరంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుతున్నాము. అలాగే గడిచిన 5 ఏళ్లలో కూడా బిఎస్సి అనేది అసలు కనిపించనే లేదు. గత 5 ఏళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయడం జరుగుతుంది. బిఎస్సి కోవాల్సినటువంటి విషయం నా విన్నపం టీచర్లకి ఏంటంటే, మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. నేను